వీక్షకులందరికీ నమస్కారం. సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతా ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రము ఖర్చు చేయని విధంగా ప్రతి సంవత్సరం 58,000 కోట్లు బటన్ నొక్కి నేరుగా ఇంటికి తీసుకొచ్చి క్యాష్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో దూసుకుపోతా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఏకైక పథకం వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, కళాకారుల పెన్షన్లు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్లో పెన్షన్లకి ప్రతి సంవత్సరం 5,200 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఏడాదికి 5,30,00,000 జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 33,000 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో ఇంటికి తీసుకొచ్చిస్తూ ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇది 12.85% సమానం. మహారాష్ట్రలో పెన్షన్లు 1,000, వితంతువులకి, వృద్ధులకి 1,000, వికలాంగులకు కూడా 1,000 రూపాయలు. ఇక కర్ణాటకలో అయితే 600. తెలంగాణలో 2,000, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో 1,000 రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదు. ఇంకా చాలా రాష్ట్రాలు 1,000 రూపాయలు కూడా దాటలేదు, ఇంకా 100లోనే ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏడాదికి 33,000 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో ఇస్తున్నారు అని కేంద్రంలో ఎవరికైనా మంత్రులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోనే అంత బడ్జెట్ లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు 4,000 ఇవ్వడంతో పాటుగా మొత్తం జనాభాలో 13% మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయింది. ఇక రాబోయే రోజుల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే 4,000 చేయాల్సి ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ అమలు చేయలేకపోతున్నారు. మిగులు రాష్ట్రమే అమలు చేయలేకపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీ పెన్షన్ తీసుకొచ్చి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, దివ్యాంగులకి, కళాకారులకి పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ప్రతి నెల దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఇక ఉద్యోగుల జీతాలు 1వ తేదీ, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లు 1వ తేదీ, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలు 1వ తేదీ వచ్చేసరికి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దేశంలో ఏ రాష్ట్రం కూడా 4% జనాభాకి మించి పెన్షన్లు ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పర్సంటేజ్ 13% దగ్గరగా ఉంది. దాదాపు ఏటా 58,000 కోట్ల రూపాయలు ఒక 5 పథకాలకి ఖర్చు చేస్తూ ఉన్నారు. పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాసు, మహిళలకు ఫ్రీగా బస్సుల పథకానికి 4,000 కోట్ల రూపాయల ప్రభుత్వం ఆర్టీసీకి ఏటా చెల్లిస్తూ ఉంది. ఈ విధంగా 58,000 కోట్ల రూపాయల ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. సంక్షేమ పథకాలు మేలు చేస్తూ ఉన్నాయా, ప్రజల్ని సోమరి పోతులుగా తయారు చేస్తూ ఉన్నాయా అనే విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరైతే పని చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వృద్ధులు, వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. దివ్యాంగులు ఇవ్వచ్చు, కానీ కొన్ని పథకాలు ఏవైతే తల్లికి వందనం, అమ్మ ఒడి అని చెప్పేసి జనాలను మేపుతా ఉన్నారో ఆ పథకాల మీద మాత్రం విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 98,000 రూపాయలు ఖర్చు చేసి స్కూల్స్ నడుపుతూ ఉంది. మరలా అకౌంట్లో 14,000, 15,000 తీసుకెళ్ళి ఆ విద్యార్థి తల్లి ఖాతాలో వేస్తూ ప్రభుత్వం ఈ పథకాలను ఎటు తీసుకువెళ్ళబోతా ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఏ పథకాలు ప్రజలకు ప్రయోజనం, ఏ పథకాలు ప్రజల్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి అనే దాని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.